నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. 10వ తరగతిలో 100% ఫలితాలు రాబట్టాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ ఆదేశించారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, వంటశాలను పరిశీలించారు. గత సంవత్సర ఫలితాల్లో 75% రావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అందులో చేరితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందనే విషయాన్ని అవగాహన కల్పించాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు. మధ్యాహ్నం భోజనం ఎలా ఉందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించారు. అక్కడి నుంచి మాతా శిశు ఆసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రికి వచ్చి రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పట్టణంలోని కల్కి చెరువు ఉద్యానవనాన్ని సందర్శించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కమిషనర్ శ్రీహరి రాజు, తహసీల్దార్ వరప్రసాద్, ఎంఈఓ నాగేశ్వరరావు, ఎంపీడీఓ బసిరుద్దీన్, ఎంపీఓ సత్యనారాయణ రెడ్డి, ఇరిగేషన్ డీఈ జగదీష్, ఏఈ గజానంద్ తదితరులు పాల్గొన్నారు. ఆఫ్టర్నూన్ పెట్టాలి కదా. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ ఆలీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలో గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా కొన్ని ఇండ్లు కూలిపోయాయి. వాటిని ఇతరులకి ఇబ్బంది కలగకుండా పూర్తిగా నేలమట్టం చేయడం జరుగుతుంది. ప్రజలు స్వతహాగా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. తమకి తమే ఈ పనికి ఒప్పుకోవడం మంచి విషయంగా భావిస్తున్నాం. ప్రభుత్వం మన కామారెడ్డి జిల్లాకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. కావున ప్రజలందరూ సురక్షితంగా ఉండి తగిన చర్యలు పాటించాలని కోరుతున్నాము. మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం తరపు నుంచి అన్ని విభాగాలు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని వార్డు కౌన్సిలర్ కన్నయ్య తెలిపారు. మూడు రోజుల నుండి కామారెడ్డి ప్రాంతంలో అతి భారీ వర్షాల వలన అన్ని వార్డులలో పాటు 46 వార్డులో కూడా ఇది పాత పట్టణం కాబట్టి ఇక్కడ అందరూ నివసించేవారు, పాత పట్టణం నివసించేవారు అన్ని ఇల్లులు, కూనపెంక ఇల్లులు, పాత ఇళ్లలో నివాసాన్ని కొనసాగిస్తున్నారు. అందరూ నిరుపేద కుటుంబాలే. అలాంటి కుటుంబాలలో ఈ వర్షాకాలంలో గతంలో కూడా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి మరియు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ నుండి అన్ని విభాగాల నుండి మేము గతంలోనే వార్డు ప్రజలకు పురాతన ఇళ్లలో ఉన్న వారికి అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందితో నివసించడం జరుగుతుంది. వారికి మేము ముందే అలర్ట్ చేసి ఇక్కడ ఉండకండి, అవసరమైతే ప్రభుత్వం నుండి ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాల్లో కూడా మేము వారికి కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము గతంలో కూడా ఏదైతే ఈ కూలిపోయిన ఇళ్లను, ఎందుకంటే పూర్తిగా కంప్లీట్ నేలమట్టం చేయడం జరిగింది. అందులోనే ఈ 2-3 రోజుల నుండి విపరీతమైన వర్షాల వల్ల ఆల్రెడీ మొత్తము కూలిపోయి ఇతరులకు కూడా
ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండడం వల్ల 2-3 చోట్లలో ఈరోజు జేసీబీ పెట్టి వాటిని కంప్లీట్గా నేలమట్టం చేసి లెవెల్ చేయడం జరుగుతుంది. ఏదైతే మన గౌరవనీయులైన మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు, అలాగే మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి వారి సహకారంతో వార్డులో ఈరోజు జేసీబీ పెట్టడం జరుగుతుంది. అలాగే వారి ఇంటి యజమానుల వారు స్వతహాగా వచ్చి మాది కంప్లీట్ క్లియర్ చేయండి, ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది అవుతుందని వారు కూడా చెప్పడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాతో ఇతరులకు ఇబ్బంది అవుతుందని వారు ముందుకు వచ్చినందుకు వారికి నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. కాబట్టి వార్డు ప్రజలందరూ ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి మనము కామారెడ్డి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించి 2 రోజులు సెలవు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి అందరూ ఏదైనా ఏ టైంలో కానీ ఏదైనా ఖచ్చితంగా ఇబ్బంది అయితే అన్ని శాఖల వాళ్ళు ఇక్కడ ఉన్నాము, మాకు తెలియజేస్తే మేము మీకు అండగా తోడుంటామని మేము తెలియజేసుకుంటున్నాము. మీరు మాత్రము ఏదైనా మీకు పురాతనమైన ఇల్లు ఉన్నవారు ఉండకుండా తమ చుట్టాల దగ్గరనన్నా లేదు వేరే దగ్గర మేము ఏదన్నా ప్రభుత్వం పునరావాసు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. అక్కడ మేము మీకు తీసుకెళ్ళి ఒక 2-3 రోజులు మీకు ఇబ్బంది కానన్ని రోజులు మేము పునరావాసు కేంద్రాల్లో కూడా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు ఏ సహాయ సహకారాలు మేము అందించడానికి ప్రభుత్వం తరఫు నుండి అన్ని విభాగాల నుండి మేము ముందుంటామని మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి వార్డు ప్రజలందరూ తమ ప్రాణాలను మరియు ఏది ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాము. కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కొద్దిగా అందరూ మీరు కూడా ఈ వర్షాకాలంలో అందరూ అన్ని విభాగాల వాళ్ళు ఉన్నారు. కొద్దిగా ఒక అర్ధగంట అటు ఇటైనా కానీ ఖచ్చితంగా మేము మీకు సహాయ సహకారాలు ఏదున్నా ప్రాబ్లంను క్లియర్ చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాము. అందరికీ వార్డు ప్రజలకు అన్ని శాఖల నుండి మేము వారికి విద్యుత్ శాఖ వాళ్ళు మేము ఫోన్ చేయగానే వాళ్ళు రాత్రనక పగలనకుండా ప్రతిసారి వర్షంలో కూడా వాళ్ళు వచ్చి సహాయ సహకారాలు, అలాగే రెవెన్యూ అధికారులు కూడా, అలాగే మున్సిపల్ శానిటేషన్ విభాగం మన జవాన్ దీపక్ కానీ రమేష్ కానీ ప్రతి ఒక్కరు మీకు అందుబాటులో ఉన్నారు, మీ వెంట ఉన్నారు. ఖచ్చితంగా మీరు కూడా మీ సురక్షితంగా ఉంటూ మీ అందరూ ఉండాలని మీ వార్డు ప్రజల తరఫున అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు 31 వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ పాక జ్ఞానేశ్వరి ఆదేశాల మేరకు టీపీసీ ఫిషర్మెన్ ప్రధాన కార్యదర్శి పాక రవి ప్రసాద్ గంగపుత్ర సందర్శించి వార్డు పరిశుభ్రంగా ఉంచాలని సూచన చేయడం జరిగినది. విపరీతమైన వర్షాలు కారణంగా ఇంటింటికి వెళ్లి వారికి డ్రైనేజ్లో చెత్త చెదారం వేయకూడదని సూచించడం జరిగినది. అలాగే వార్డులో డ్రైనేజీలపై ఉన్న స్క్రాప్ తీసివేసి శుభ్రంగా ఉంచాలని చెప్పడం జరిగినది. ప్రజల అనారోగ్యాలకు మీరు బాధ్యులు కాకూడదని వివరించడం జరిగినది. వాటర్ ఆగిన చోట మున్సిపల్ సిబ్బందితో వెంబడి క్లీన్ చేయించడం జరిగినది. ठीक रहता, सीएम रहने दो, अपना ऑफिसर कलेक्टर रहने दो, कोई भी अपना घर में कैसा साफ लगा लेते, घर के सामने भी वैसा साफ लगाने के लिए अपन आज ये काम कर रहे हैं. मेरे आप लोग पूरे लोग साथ दे के मच्छरा नया सर का और हेल्थ ठीक रहने के लिए अपन ये काम ले लिया. आज से नई बाइकन से स्टार्ट करे, पूरा बड़ा का सब बल के नीचे स्क्रैप कर पूरे जो भी है ड्रेनेज के बाजू में पूरा निकाल दे के साफ लगाए. तो मैं म्यूनसिपालिटी वाले से मुंगू दला दे के नीट लगा देता हूँ. थोड़ा कोऑपरेशन करना, ये कलेक्टर का परमिशन है, आप लोगों को मदद देना जरूरी है. अपने अच्छे के लिए ये किसी के अच्छे के नहीं, अपने गली के अच्छे के लिए बोल रहा हूँ. तो सुनना पड़ता और अपना सिस्टमेटिक से रहना बोल के मैं गुजारिश कर रहा हूँ. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 73,800, వెండి 860 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో